కాంగ్రెస్ నమ్మి ఓటేసిన కుటుంబాలు ఇలా బాధపడతా ఉన్నాయి. 17,000 ఇస్తాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు, ఇంకేమేమో కథలు, రైతు డిక్లరేషన్ పెట్టి 34 రకాల హామీ ఇచ్చాడు. ఒక్కటంటే ఒకటి అమలైందా? ఏది చేస్తాడు? రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, ఏది లేదు. కొత్త దుకాణం మొదలుపెట్టినాడు. రైతు డిస్కౌంట్, రైతుల కోసం ప్రత్యేకంగా కరెంటు వ్యవస్థ ఏర్పాటు చేస్తారట. నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చిందా లేదా? రైతులకు ఇస్తే గడిగే పని ఇచ్చిందా లేదా? ఇచ్చిందా లేదా? నిలబడలేదు. ఇచ్చిందా? మరి ఏ రైతు డిస్కౌంట్ పెట్టకుండా, ఏ డిస్కౌంట్ చేయకుండా కేసీఆర్ రైతులకు మంచి 24 గంటలు ఎవరి కోసం పెట్టిన రైతు డిస్కౌంట్? ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెట్టారట, అంటే మోటార్లకు మీటర్లు పెట్టారట. కానీ మళ్ళీ మీదికెళ్ళి రైతుల కోసమే పెట్టిన రైతు డిస్కౌంట్ అంటాడు. దేశంలో ఎక్కడ లేని రైతు డిస్కౌంట్ తెలంగాణ ఎందుకు పెట్టున్నావు? ఎవరి కోసం పెట్టున్నావు? ఏ రైతు అడిగి నిన్ను? రైతు ఏమడుగుతాడు? యాడికెళ్ళిస్తే నాకెళ్ళి 24 గంటల కరెంట్ ఇవ్వడు రైతు. కానీ రేవంత్ రెడ్డి మనసులో ఏముందో ఆయన ముఖ్యమంత్రి కాకముందు అమెరికాలో చెప్పాడు. అమెరికాలో అక్కడ ఒక మీటింగ్ పెడితే రేవంత్ రెడ్డి పోయింది. ఆ రోజు చెప్పిండు ఆయన 24 గంటలు గడుగా రోజు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు, రోజు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు రైతుకు, అంతకంటే కోసం లేదు అని రేవంత్ రెడ్డి స్వయంగా ఆ రోజు పిసిసి అధ్యక్షుడు హోదాలో చెప్పాడు. నిన్నగా మొన్న రైతు డిస్కౌంట్ మీద పబ్లిక్ హియరింగ్ జరిగితే వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు ఆయన రేవంత్ రెడ్డి మనసులో మాట కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి కోదండరెడ్డి గారు ఆయన వచ్చి చెప్పి సేమ్ మాట చెప్పి 3 గంటలు కరెంట్ చాలు రైతులకు, ఎందుకు 24 గంటలు అని చెప్పి ఆయన కూడా మాట్లాడుతూ ఉంటారు. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకు? కేవలం రైతులను ముంచేందుకు, మోటార్లకు మీటర్లు పెట్టేందుకు, ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెట్టేందుకు, అల్టిమేట్ గా ఈ మొత్తాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పినందుకు, నష్టాలలో పోయిందని చెప్పి ప్రైవేట్ వాళ్ళకు అడ్డికి పావు షేరు అమ్ముకునేందుకే మీకు దంద పెట్టడం తప్ప, లేకపోతే కేసీఆర్ ఉన్నప్పుడు ఏ డిస్కౌంట్ లేదు, ఏ అవసరం లేదు. రైతుల గురించి నువ్వు చేసే డ్రామాలు లేదు. కేసీఆర్ గారు యూరియా టైంకి ఇచ్చిండు, రైతు బంధు టైంకి ఇచ్చిండు, బ్రహ్మాండంగా కరెంట్ చక్కకి ఇచ్చిండు, నీళ్లు లేని తెలంగాణకు నీళ్లు తెచ్చిండు. మరి ఇన్ని చేసిన కేసీఆర్ గారు ఆ రోజు నీలాగా ఇవన్నీ చెప్పలేదు. ఆయన నాకు నిలబడుతావు, నువ్వు చెప్పినవా? నీ 420 హామీలు 420 హామీలు ఇచ్చినావు కదా. ఆడోళ్ళకు బంగారం ఇస్తాను, నెలకు 2,500 ఇస్తాను, చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తాను, మగ పిల్లల ఉద్యోగాలు లేని వాళ్ళందరికీ 4,000 రూపాయలు ఇస్తాను నెలకు. అట్లా 420 హామీలు ఇచ్చినావు. కానీ చెప్పిన వాళ్ళు రైతు డిస్కౌంట్ పెడతాను, రైతులకు డిస్కౌంట్ పెడతాను మాటలు ఉండదా? మరి నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, నీ ఉద్దేశం ఏంటి? రైతు డిస్కౌంట్ పెట్టి రైతు పెట్టకు ఉరిపెట్టుడు నీ ఉద్దేశమా? రేపటి రోజున రైతులు అర్థం చేసుకుని నీ ఉద్దేశమా? లేకపోతే ఎక్కడ నమ్మాలి నిన్ను? ధాన్యం కొనోడట రైతులు కోటీశ్వరుడు చేస్తారట. ధాన్యం కొనే ముఖం లేదు నీకు, యూరియా ఇచ్చే తెలివి లేదు నీకు, నువ్వు రైతులు రాజులు చేస్తా అంటే ఎవడు నమ్ముతాడు నీకు? ఇలా ఒక మాట మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం అంటే కింటాకి 2400 రూపాయలు ఇవ్వాలి. అందుకే ఏం చేసిండు? నిన్న 45 రోజులు ఎండబెట్టినాక ఏం చేద్దాం? 60 రోజులు ఎండబెట్టి ఇక్కడ వాడబడుతుందో ఏమవుతుందో ఎవరు పెట్టుకోవాలి బాధ అని చెప్పి బయట 1600, 1700, 1800కు అమ్ముకున్నాడు బయట. నేను చెప్పింది కరెక్టేనా కాదా? కరెక్టా కాదా? 8,500 కేంద్రాలు పెట్టి రోజు కొనుగోలు చేసింది ధాన్యాన్ని. కానీ ఈ రేవంత్ రెడ్డి మక్కలు కొన్నాడు, ధాన్యం కొన్నాడు, మరి కొన్నాడు, వడ్లు కొన్నాడు, జొన్నలు కొన్నాడు, శనిగలు కొన్నాడు, ఏ పంట కొన్నాడు. నువ్వు అసలే ఇవ్వకపోతే బోనస్ ఇస్తావు, రైతు బంధు ఇవ్వవు, మద్దతు ఇవ్వవు, బోనస్ బోగస్ అయ్యింది. అందుకే ఆలోచించి మనం ఎప్పుడైనా కూడా ఓటేయాలి. కేసీఆర్ గారు ముందే చెప్పిండు, మోసపోతే గోసపడతాం, ఒక తప్పు నిర్ణయం తీసుకుంటే 5 ఏళ్ళు బాధపడతాం, అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది, జాగ్రత్త పైలమని చెప్పాడు. కొంతమంది విన్నారు, శిశువులు మీరు విన్నారు, ఇది నన్ను గెలిపించారు. కానీ పక్కన ఎన్నాడు ఇల్లే, మానకొండూరు ఇల్లే, ఆవుల కామారెడ్డి ఇల్లే, యువతలు కృష్ణాబాద్ ఇల్లే. ఇలాంటి పాపానికి ఏమైంది? దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. దేశమంతా చీచి చీచి చీ పుట్టు అంటుంది కాంగ్రెస్. దాన్ని వచ్చి మనం మన కంపెనీ నిలబెట్టుకోండి. ఏమైంది? ఇప్పుడు ఆ దరిద్రం తెచ్చుకున్న పాపానికి ఒక్క పని అయింది. ఏదైనా కాంగ్రెస్ వచ్చినాక 200 ఏళ్ళ గుడ్డ పైసలు పని లేదు. మనం మాట్లాడితే ఇందిరమ్మ రాజ్యం. ఏంటి ఇందిరమ్మ రాజ్యం? ఇల్లు కూడా
ఏది ఇందిరమ్మ రాజ్యం అంటే ఇచ్చిన హామీలను ఎగ్గొట్టుడా? ఏది ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులు సావగొట్టుడా? ఏది ఇందిరమ్మ రాజ్యం అంటే ఇవాళ దొంగ కేసులు పెట్టి మా నాయకులను కార్యకర్తలను బెదిరించుడా? ఏది ఇందిరమ్మ రాజ్యం అంటే? పరిపాలన శాతగా రేవంత్ రెడ్డి కొత్త పనులు అనుకున్నాడు. వెంకటేవుడు ముఖం బాగా అర్థం కొట్టినాడు. ముఖం బాగా అర్థం కొట్టారు. అతను ఎవడు నీ ఆ ముఖం పెట్టుకుంటే గడ్డ చూపెట్టారు. అతను నీ ముఖం బాగాలేదు, పరిపాలన శాత కాదు. ఏమంటాడు? కేసీఆర్ మొత్తం అప్రపాలు చేసిపోయాడు. నేను ఒకటే అడుగుతున్నా, అవును కేసీఆర్ అప్రపాలు చేసింది అనుకున్నాం, చెప్పిన అబద్ధం నిజమే అని ఒక నిమిషం అనుకుందాం. సరే, కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ కట్టి ఎక్కడో ఉండే గోదావరి మన సిరిసిల్ల తీసుకొచ్చింది. కేసీఆర్ అప్పు చేస్తే సముద్రం వచ్చింది. కాళేశ్వరం ఆలోచించండి. 100 మంది పిల్లలు తెచ్చిపోతే వచ్చింది తెలంగాణ, ఉత్తరమే రాలేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని కులాలు అన్ని మతాలు ఒకటై ఆ రోజు జేఏసీ రూపంలో కథంలోకి సబ్బండ వర్గాలు, మీ వీరపల్లి కావచ్చు, గంభీరపల్లి కావచ్చు, ఎల్లారెడ్డిపేట కావచ్చు, ముస్తాబాద్ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, తంగాలపల్లి కావచ్చు, ఏ మండలమైనా అందరం కలిసి కథం తొక్కితే అది చూసి ఇయ్యక తప్పదు. ఇయ్యకపోతే ఈ సిద్ధపడలేదని అర్థమైనాక కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి అప్పుడు సిగ్గు తెచ్చుకొని తల దించుకొని తెలంగాణ ప్రజాశక్తికి తల ఒక్కి కేసీఆర్ నాయకత్వంలో చేసిన పోరాటానికి భయపడి మర్యాద ఇయ్యలే తెలంగాణ. అంతనే గల్ల పట్టుకుంటేనే ఆఖరికి పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఇయ్యక తప్పని పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి తెలంగాణ కాపాడుకుందామా లేకపోతే దుర్మార్గులకు అప్పచెప్పుదామా? ఈయన రాసి నగరపాలు చేసినట్టు ఇవాళ మీరు కళ్ళు పెడదామా? ఆలోచించండి. వాళ్ళ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సిరిసిల్ల నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మీ దయతో మీ ఆశీర్వాదంతో నేను పని చేస్తా. తప్పకుండా ఏ అవసరాలున్నా మా తమ్ముడు అన్నాడు, ఒక నాయకుడి ఎండా ఒక పార్టీ ఎండా ఉండాలి. తప్పకుండా గతంలో 10 ఏళ్ళు నాకు అవకాశం వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఎట్లా రాజన్న సిరిసిల్ల జిల్లాని, సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన మీ కన్నం గట్టి ఉన్నది. సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, మీ ప్రాంతంలో ఉండే నేతన్నలు కావచ్చు, రైతన్నలు కావచ్చు, ఏమేమి చేయాలో నా ప్రయత్నం మీకు కొంతవరకు చేసిన. అంత అయిపోయింది. నేను అంటే మళ్ళీ మీ దయ ఉంటే, మీ ఆశీర్వాదం ఉంటే గతంలో చేసిన దానికంటే 4 ఇంతలు ఎక్కువ చేసి చూపెట్టాలని చెప్పి మీకు మాట్లాడుతున్నాను. భయపడకండి. ఎవరు రైతులు కానీ, మా ఆటో డ్రైవర్లు కానీ, నా మిగతా సోదరులు కానీ భయపడవద్దు. ఈ దుర్మార్గ కాంగ్రెస్ పాలనతో అందరూ బెదిరి అయ్యి ఉన్నారు. ఈ వర్గం ఆ వర్గం కాదు. పిల్లలకి చెప్పింది 2 ఉద్యోగాలు కొట్టి 2 ఉద్యోగాలు మీకేంటి, నేను సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. కేసీఆర్ ఉద్యోగం, కేటీఆర్ ఉద్యోగం మీకేస్తే నేను మొదటి సంవత్సరమే 2 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. ఇప్పటి వరకు 2.5 ఏళ్ళు అయిపోయింది, 50 శాతం టైం అయిపోయింది. 4,000 ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. 4,000 ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. కనీసం 2 లక్షలు చెప్పి 4,000 ఉద్యోగాలు ఇవ్వాలి. ఇలా రాష్ట్రంలో యువత పక్కమంటున్నారు. మీకు చెప్పాడు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు, నిరుద్యోగ వృద్ధి అన్నాడు, 4,000 రూపాయలు ఇస్తాడు, 100 రోజుల్లోనే ఇస్తా అని చెప్పాడు. కానీ ఇవాళ ఏం మాట్లాడినా గట్టిగడిగినాం అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి గారు 4,000 రూపాయలు ఏమైనా తమ్ములు ఏమైనా చెల్లెలు అంటే మీ లాభంలో కొండలు ఇచ్చి పెడతారు. ఏమైనా 2,500 రూపాయలు అంటే నీకు గురువుకి పోటీలు ఆడతారు. ఏమైనా రైతు బంధు అంటే నీ మెడలు పేరు నీ పేరు తీసి నా మెడలు వేసుకుంటారు. ఈ దివాన్ మాటలు మాట్లాడడానికి ముఖ్యమంత్రి దీనికోసం ఎలా ముఖ్యమంత్రి అయ్యేది? ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలో, ఎంత గొప్పగా మాట్లాడాలో, ఎంత చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు, ఎంత గలీజ్ అంటే కొన్ని బాధ అనిపిస్తుంది. ఈయన మన ముఖ్యమంత్రి అనిపిస్తుంది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా నువ్వే చెప్తుంది. ఎవరు అడగలేదు. నువ్వే గ్యారెంటీ కార్డు కొడుతుంది, బాండ్ పేపర్ రాసి చేసుకోవడం లేక పెద్ద పెద్ద డైలాగ్ కొడుతుంది. మాకు తెలుసు కాంగ్రెస్ ఇంత అనుభవం ఉంది, అంత అనుభవం ఉంది, మా తాతలు డేట్లు తాగి మా మీసాల మా మూటి బాధలు చెప్పి ఏమైనా మరి 100 రోజుల్లో చేయకపోతే ఏం సంగతి అంటే మొన్న చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, ఈ మండలం తిరిగిన పేదవాళ్ళైనా 3 నెలలైన పిల్లలు పుట్టిస్తాడా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. మనకు తెలియదు 3 నెలల పిల్లలు ఉన్నాయి, మనకు తెలియదు. అంత ఘోరమైన భాష, ఇంత గలీజ్ మాటలు, ఇంత నీతి మాటలు సాడగా జరుగు చేసి వస్తున్నారు. కేసీఆర్ సార్ మళ్ళీ వస్తారు 2022 బ్రహ్మాండంగా ఎట్లా నడపాలో చేసి చూపెట్టారు.